హాయ్ నేను సతీష్. ఈ వీడియోలో ఏంటంటే లేటెస్ట్ అప్డేట్స్, కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్, అట్లాగే ఈ ప్రోమోకి సంబంధించి ఈ కొత్తగా ఒక టాస్క్లు అయితే నడిపించాడు కదా, బిగ్ బాస్ నడిపించిన టాస్కుల గురించి లైవ్ అప్డేట్స్, ప్రోమో అనాలిసిస్, అలాగే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కలిపి వీడియోలో షేర్ చేసుకోబోతున్నా. ఎందుకంటే హౌస్లో ఒక 3 హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ కూడా జరిగాయి. ఎవరెవరి మధ్య ఏంటనేది మనకు ప్రోమోలో చూపించిన రెండే, బట్ చూపించింది కూడా ఇంకోటి జరిగింది. చాలా గట్టిగానే వార్ అయితే జరిగింది. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అలాగే ఇంకోటి ఏంటి అప్డేట్స్ ప్రకారం చెప్పుకుంటే, నేను కెప్టెన్ లేడు, ఉండడు అని ముందుగానే రివీల్ చేశా కదా. సో కెప్టెన్ అయితే లేడు. మరి కెప్టెన్ లేకపోతే ఎట్లా? మరి ఒక హాస్టల్కి వార్డెన్ లెక్క, ఇంటికి పెద్దల లెక్క ఉండాలంటే ఎవరన్నా ఒక పోస్ట్ క్రియేట్ చేయాలని బిగ్ బాస్ అయితే చీఫ్ హెడ్ అనేది పెట్టబోతున్నాడు. ఆ చీఫ్ హెడ్ కోసమే సెలక్షన్స్ కోసం ఈ టాస్క్లు అయితే నడుస్తూ ఉన్నాయి. మరి చీఫ్ హెడ్గా సెలెక్ట్ అయిన వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి ఏంటి? ఇమ్యూనిటీ లేదు, కెప్టెన్సీ లేదు, ఓకే. మరి చీఫ్ హెడ్కి ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఇస్తారు ఏంటి అనేది కూడా మనం నెక్స్ట్ ముందు చూడబోతున్నాం. అయితే ఈ చీఫ్ హెడ్ కోసం ఫస్ట్ రౌండ్లో 6 పోటీ పడతారు కదా. నిఖిల్, నైనిక, యాష్మి గౌడ, అట్లాగే శేఖర్ భాష, బెజవాడ బేబక్క, నబిల్, వీళ్ళు 6 ఫస్ట్ టాస్క్లో ఫైట్ చేస్తారు. ఆ టాస్క్ కూడా బాగుంటుంది. అది ఎట్లా అంటే, ఈ ఇద్దరు ఫస్ట్ మనకి నిఖిల్ అండ్ నైనిక వీళ్ళైతే విన్ అవుతారు ఆ టాస్క్లో. ఆ టాస్క్ కూడా ఎట్లా అంటే, ఇప్పుడు వాళ్ళు కేజ్ మీద నిల్చోవడం, ఒక స్పిన్నింగ్ వీల్ గిర్రును తిప్పడం, ఏ కలర్ బ్రౌన్ వస్తే బ్రౌన్, బ్లాక్ వస్తే బ్లాక్, రెడ్ వస్తే కట్ చేసేస్తుంటే వాళ్ళ తాడులో పట్టుకుని బ్యాలెన్స్డ్గా ఉంటూ ఫైనల్గా ఉండాలి. అట్లా అయితే ఫస్ట్కి నిఖిల్ అండ్ నైనిక విన్ అయితే అవుతారు. సో తర్వాత ఏంటి, వీళ్ళిద్దరూ కలిపి, ఇవన్నీ అప్డేట్స్ గుర్తుపెట్టుకోవాలి మీరు, వీళ్ళిద్దరూ కలిపి ఇంకొకరిని సెలెక్ట్ చేసుకోలేదు. వాళ్ళతో పాటు పోటీ పడిన 6 ఇద్దరు అయిపోయారు కదా, మిగిలిన 4 ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలన్నప్పుడు ఇక్కడ సోనియా వర్సెస్ యష్మి గౌడ పెద్ద గొడవ, పెద్ద ఆర్గ్యుమెంట్, హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయితే అవుద్ది. మనకి ఎపిసోడ్లో ఎంత చూపిస్తారో కానీ గట్టిగానే అయింది. ఎందుకంటే వాళ్ళు ఈ అమ్మాయిని చూస్ చేసుకుంటే వాళ్ళు డిఫెండ్ చేయాలి, ఈ అమ్మాయి ఎందుకు వాళ్ళు ఎందుకు కాదని ఇట్లా అయింది. ఫైనల్గా మొత్తానికి యష్మి గౌడ్ని సెలెక్ట్ చేస్తారు. అప్పుడు యష్మి గౌడ్ ఏం చేస్తుంది, మళ్ళీ మరొక 3వ టాస్క్ ఇస్తారు. ఆ 3వ టాస్క్లో ఏంటంటే, మిగతా 3 దగ్గర బ్రిక్స్ ఉంటాయి. వీళ్ళ టీం నుంచి అవుట్ అయిపోయిన బేబక్క, శేఖర్ భాష, నబిల్, వీళ్ళ దగ్గర బ్రిక్స్ ఉంటాయి. ఈ అమ్మాయికి ఏమో ఆ బ్రిక్స్ని బ్రేక్ చేయాలి, మొక్కలు చేయాలి. ఇది టాస్క్. ఈ టాస్క్లో మళ్ళీ యష్మి విన్ అయింది. సో ఫైనల్గా ఏంటంటే నిఖిల్, నైనిక, యష్మి 3 కూడా ఈ చీఫ్ హెడ్ రేసులో ముందు ఉంటారు. మరి వీళ్ళ 3కి మళ్ళీ టాస్క్లు ఉంటాయి. అందులోంచి ఒకరైతే చీఫ్ హెడ్ అవుతారు. అప్పుడు ఏం రెస్పాన్సిబిలిటీస్ ఇస్తారు, ఎలా హ్యాండిల్ చేస్తారు ఏంటి, ఇవన్నీ ప్రాసెస్ అయితే ముందు చూడబోతున్నాం. ఇవి లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా నాగమణికంట అందరితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు, మింగిల్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే అతడి గురించి కూడా హౌస్ మేట్స్ మధ్య ఎక్కువ డిస్కషన్స్ అయితే నడుస్తూ ఉన్నాయి. మిస్అండర్స్టాండింగ్స్ అయితే గట్టిగానే జరుగుతున్నాయి, లైవ్లో చూసుకున్నా సరే, ఇవన్నీ కూడా చూసుకుంటే. అలాగే విష్ణుప్రియ కూడా నాగమణికంట నాట పట్టిస్తుంది, టీచ్ చేస్తుంది. పెళ్లి కాని వాళ్ళు ఎవరో, నేను పెళ్లి చేసుకుంటానని, నాకు పెళ్ళి అయింది, 3 ఏళ్ళు అయింది, పాప కూడా ఉందని ఆయన కూడా చెబుతాడు. ఇవన్నీ చూడబోతున్నాం మనం. తర్వాత అప్డేట్స్ ఇవన్నీ. ఇక ప్రోమో ప్రకారం చూసుకుంటే నిఖిల్, నాగమణికంట మధ్య ఆర్గ్యుమెంట్ అయింది. ఏమంటాడు ఆయన, నేను బయటకు వెళ్ళేటప్పుడు మాట్లాడిన విధానం, డీల్ చేసిన విధానం నాకు నచ్చల, పర్సనాలిటీ ఏంటన్నది నాకు తెలుసు కదా అంటే, నిఖిల్ ఏమంటాడంటే, బేసిక్గా వాళ్ళకి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అంటే, రెస్పెక్ట్ కాదు, ఇది ఫీలింగ్, అది నువ్వు లాగుతున్నావు, ఆ టాపిక్ నాకు నచ్చల. ఆయన ప్రతిసారి ఎందుకు టాపిక్ తీస్తున్నావు లేక వీళ్ళ డిస్కషన్ మీద నైట్ ప్రోమో, ఇప్పుడు ప్రోమోలో మనం చూసాం. అయితే ఇక్కడ నేను వెళ్ళిపోవాలి, పంపేయాలి అనేటప్పుడు నేను డిఫెండ్ చేసుకోవాలి కదా అన్న దాంట్లో 100% నాగమణికంటది రైట్ పాయింట్. ఇక్కడ హౌస్ నుంచి ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే హౌస్ నుంచి ఒక కంటెస్టెంట్ని బయటికి పంపించేసే ప్రక్రియని ఏ రకంగా చేపట్టినా సరే ఆ పర్టికులర్ కంటెస్టెంట్ ఎవరైతే గట్టిగానే డిఫెండ్ చేసుకోండి. ఇప్పుడు నాగమణికంటే నేను చేసింది అదే. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాడు, మీరు అందరూ జస్ట్ ఏదో చెయ్యి ఎత్తేసారు, నన్ను పంపరని ఏకగ్రీవంగా 5 ఎత్తేసారు, బట్ నా పెయిన్ నాకు తెలుసు, నేను ఎందుకు వచ్చినా నన్ను ప్రూవ్ చేసుకుని వచ్చి రాగానే పంపించేస్తారేంటి, నాకు ఇది కాకర పోరాటం లాంటిది, కోల్పోయిన రెస్పెక్ట్ని దక్కించుకోవాలని నేను వచ్చాను లేక ఆయన పాయింట్ ఏం చేసుకుంటే, నిఖిల్ ఇక్కడ అంటాడు కదా రెస్పెక్ట్ ఇవ్వాలి కదంటే, అక్కడ ఆ ప్లేస్లో నాగమణికంట ప్లేస్లో నిఖిల్ ఉన్నా సరే నా అంచనా ప్రకారం నాగమణికంట గట్టిగానే రియాక్ట్ అవుతుంది. ఎందుకు నేను పోవాలి, మీరు ఎందుకు వెళ్ళకూడదు, ఏం బేస్ చేసుకొని చెప్పడం గట్టిగానే ఆర్గ్యుమెంట్ చేస్తారు, డిఫెండ్ చేస్తారు. అక్కడ రెస్పెక్ట్ కాదు, ఫీలింగ్. నీ జర్నీయే ఇంకా అయిపోయింది, శుభప్రదంగా గృహప్రవేశం జరిగింది, హౌస్లో పెట్టిన వెంటనే నువ్వు వెళ్ళిపోని 5 చేయితే మా నాగమణికంట తన పాయింట్ తను చెప్పుకుంటాడు కదా, అది రెస్పెక్ట్ కాదు, నిజంగా ఆయన ఫీలింగే. సో ఇప్పుడే కాదు, ఎప్పుడైనా హౌస్ నుంచి బయటికి పంపించేసారు ఒక కంటెస్టెంట్, గట్టిగా ఫైట్ చేస్తారు, చెయ్యాలి, డిఫెండ్ చేసుకుని నాగమణికంట చేసింది కూడా అదే. ఇది ఒకటి. రెండోది ఏంటి, సోనియా వర్సెస్ శేఖర్ భాష. ఎవరైతే ఆడుతున్నారో ఆరెంజెస్ ముట్టుకోవడానికి వీల్లేదు అంటే, శేఖర్ భాష ఏమంటున్నాడు, ఫుడ్తో ఆడడానికి వీల్లేదని బిగ్ బాస్ రూల్స్ రాశాడా అంటే, ఆ అమ్మాయి మళ్ళీ ఏమంటుందంటే, ఏమన్నా చేసుకో, కిందేసి తొక్కుకో, డ్రైనేజీలు బారేసుకు, ఏమన్నా చేసుకో, నువ్వు తిను, కానీ మనుషుల్లాగా తినే వాళ్ళకి నీట్గా తిందామని ఎవరైతే అనుకుంటారో వాళ్ళ దాంట్లో వాళ్ళకి మాత్రం అవి పెట్టద్దు అంటే, మళ్ళీ ఆయన ఇలా తింటూ
నేను పశువునా, నేను మనిషిని కాదా అంటాడు. ఇక్కడ శేఖర్ భాష ఆర్గ్యుమెంట్ నాకైతే విచిత్రంగా అనిపించింది. ఫుడ్‌తో ఆడడానికి వీల్లేదని బిగ్ బాస్ రూల్స్ రాసాడు. బిగ్ బాసే కాదు, మనిషి అన్నోడు ఎవడు కూడా అలాంటి రూల్స్ రాయడు. ఫుడ్‌తో వేస్ట్ చేయకూడదు, ఫుడ్‌తో ఆటలాడకూడదు ఎవరైనా చెబుతారు అది. దానికోసం ఆళ్ళెందుకు రాయాలి? దానికి రూల్ అక్కర్లా. కామన్‌గా బేసిక్‌గా ఆలోచన, మినిమమ్ ఆలోచన ఉంటే చాలు. కాకపోతే శేఖర్ భాష టైమ్ పాస్ కోసం కావచ్చు, ఎంటర్‌టైన్‌మెంట్ కోసం కావచ్చు, కంటెంట్ కోసం కావచ్చు, ఏదో ఒకటి చేయకపోతే స్క్రీన్ స్పేస్ దక్కదనే ఉద్దేశంతో కావచ్చు, ఆడొచ్చు తప్పులేదు. మిగతా ప్రాపర్టీస్ ఆడుకోవడానికి వీలైనవి ఆడుకోవాలి కానీ, ఫుడ్ ఐటెమ్స్‌తో తెచ్చి ఆడడం, వాటిని విసరడం, అటు చేయడం, ఇటు చేయడం. అందుకే ఆ అమ్మాయి కూడా అనింది. నువ్వేమన్నా చేసుకో. కానీ మనుషులకు ఎవరైతే తిందాం అనుకుంటారో వాళ్ళకి మాత్రం పెట్టకంటే, మళ్ళీ దాన్ని సమర్థించుకోవడానికో లేదా ఎటూ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి టెంపర్ అయ్యాం కాబట్టి ఇంక కొనసాగిద్దాం అనుకుంటే, అక్కడ ఆ పాయింట్‌లో మాత్రం 100% శేఖర్ భాషదే తప్పు. ఈ ప్రోమో ప్రకారం చూస్తే. ఇది. నెక్స్ట్ వన్ ఇంకేంటి? ఈ టాస్క్ ప్రోమోల ప్రకారం ఆ టాస్క్ 6గురికి ఛాలెంజ్ ఇచ్చారు కదా! అది ఏ కలర్ వస్తే అది కట్ చేయాలని. ఇందులో అయితే నేను చెప్పినట్టుగా ప్రాసెస్ అయితే అలా జరగబోతుంది. ఫస్ట్‌లో వాళ్ళిద్దరు నిఖిల్ అండ్ నయనిక, తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరు సెలెక్ట్ చేసినప్పుడు యష్మి ఏమో మూడో టాస్క్ ఆడి ఆ అమ్మాయి గెలిస్తే దీళ్ళు ముగ్గురు ఉంటారు. మళ్ళీ ముగ్గురులో ఎవరో చూద్దాం. ఇక లైవ్ అప్డేట్స్ కూడా చూసుకుంటే ఆదిత్య నాగమణికంట మ్యారేజ్ స్టేటస్ గురించి కూడా క్లారిటీ వచ్చేసింది. అలాగే బెజవాడ బేబక్ ఒక 2 ఇంటర్వ్యూస్‌లో మ్యారేజ్ కాలేదని చెప్పింది. బట్ నిన్నైతే అయింది, పోయిందని కూడా చెప్పింది. అట్లాగే ఆదిత్యవం ఏజ్ 48 అంట. అలాగే హౌస్ వైఫ్, ఫ్యాషన్ డిజైనర్ అండ్ స్టైలిస్ట్ అంట. అబ్బాయి ఇంటర్ చదువుతున్నాడని కూడా క్లారిటీ ఇచ్చారు. అలాగే నైట్ ఒక ఫన్నీ డిస్కషన్ జరిగింది. ఏజ్ నెంబర్ కాదు కానీ రాత్రి పడుకునేటప్పుడు తెలుస్తుంది ఏజ్డ్ పెయిన్స్ ఇవన్నీ అని చెప్పి మాట్లాడుకోవడం, ఇవంతా ఫన్నీగా అనిపించింది. అలాగే నిఖిల్కి కూడా ఏజ్ 30 ఇయర్స్ అని అందరూ కూడా షాక్ అవుతున్నారు. నాగమణికంటకి ఏజ్ ఎంత ఉంటుందని ప్రేరణ అడిగితే అబ్బాయి చెప్తాడు 30 అని షాక్ అయింది ఆవిడ కూడా. అట్లాగే వీళ్ళు కూడా అవునా 30 ఏళ్ళు ఉన్నాయా, మ్యారేజ్ కూడా అయిందా, పాప కూడా ఉందని అందరూ హౌస్ మేట్స్ అందరూ ఎక్కువగా షాక్ అవుతున్నారు అతని విషయంలో. ఎందుకంటే సన్నగా ఉన్నాడు, అంత ఏజ్ ఉండదేమో, మ్యారేజ్ కాదేమో అని ఎక్కువ మంది అనుకున్నారు. బట్ అవడంతో ఇవన్నీ అలా అనుకుంటున్నారు అనమాట. అలాగే నబీల్ అఫ్రీదిది పృథ్వీతో అనే మాట అయితే నాకు చాలా ఫన్నీగా అనిపించింది. ఆయన కూడా ఏంటి బ్రో అందరూ డ్రెస్సులు మార్చేశారు, నేను వచ్చినప్పుడు డ్రెస్సులు ఉండే వేరులో ఒక ఐడెంటిటీ చేసుకున్నాం, పలానా కంటెస్టెంట్ పలానా, ఇప్పుడు డ్రెస్సులు చేంజ్ చేస్తారు, మేకప్ తీసేసారు, మేము గుర్తుపట్టలేకపోతున్నాం, ఎవరెవరో తెలియట్లేదు నబీల్ అఫ్రీది అయితే పృథ్వీతో అంటాడు. మేకప్ తీసేయడమే కాదు, లెన్సులు కూడా వచ్చేటప్పుడు చాలామంది కంటెస్టెంట్స్ లెన్సులు పెట్టుకొని వచ్చారు, ఇప్పుడు అవి తీసేసి స్పెట్స్ పెట్టుకోవడంతో కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంది. నేను చూసిన కంటెస్టెంట్ ఏమెవరు అని మళ్ళీ 1-2 సార్లు చూసా, ఓకే ఈ కంటెస్టెంట్ పరిస్థితి అక్కడ నబీల్ అఫ్రీదికే కాదు ఆడియన్స్ కూడా అట్లాగే అనిపిస్తుంది. మీలో ఎవరికైనా అట్లా కనిపించదు సార్, కామెంట్ అయితే చేయండి. అలాగే సోనియా ఆదిత్య నిన్న బడ్డీగా హౌస్లోకి వచ్చారు కదా, వీళ్ళ డిస్కషన్ ఏమంటే నిన్న ఒక టాస్క్ ఆడారు కదా, అందులో నేను ఓడిపోయా ఏమి అనేసి కొద్ది గిల్ట్ ఫీల్ అయినట్టుగా ఆయన ఉంటాడు ఆదిత్య. అదేం ఫీల్ అవ్వకుండా మీరు అన్ని టాస్కులు జోడీలుగానే ఎవరు, సోనియా చెప్పుద్ది ఆయనతో, అన్ని టాస్కులు జోడీకి ఎవరు, నిన్నటి వరకు ఆ టాస్క్ కావచ్చు, పైగా నిన్న ముగ్గురు అరుస్తుంటే మీరు నా వాయిస్ అయినా రిజిస్టర్ చేసి ఉండలేరు కదా, ఇంకా అప్పుడే కదా వచ్చిన టాస్క్ ఆడారు, రిజిస్టర్ లైట్ తీసుకోండి, ఇకపై ఇచ్చే టాస్కులు కూడా ఎవరు ఓడిపోయిన ఆట కదా, మంచిగా ఆడతారు కదా, ఒక స్పోర్టివ్గా ఒక పాజిటివ్గా ఆయనకైతే చెప్పింది. ఆయన కూడా ఓకే నేను ఎఫర్ట్స్ పెడతానని ఆయన కూడా చెప్పుకొచ్చారు అనమాట. అలాగే అనిల్ రావిపూడి ప్రాంక్ మీద కూడా ఆదిత్య, సోనియా అండ్ శేఖర్ భాష డిస్కషన్ చేస్తారు. ఆయన నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయాడు కదా అంటే 100% కరెక్ట్. అనిల్ రావిపూడి అయితే నిజంగానే సీరియస్గానే తీసుకెళ్ళిపోతాడా, పైగా ఇది ఎటు టర్న్స్ ట్విస్ట్లు ఇవన్నీ అన్నారు కాబట్టి ఏదైనా జరిగిద్ది ఆ లెవెల్లో జీవించేశాడు. నన్ను అయితే కంటెంట్ అయితే క్రియేట్ చేసేసాడు ఆయన వంతుగా ఆయన. అలాగే అక్కడ చైర్స్ ఎక్కువ ఉన్నాయంటే శేఖర్ భాష అండ్ ఆదిత్య కూడా గెస్ట్ చేశారు. మరొక 5-6 చైర్స్ ఎక్కువ ఉన్నాయంటే వచ్చిన కంటెస్టెంట్స్ కంటే మరొక 5 వైల్డ్ కార్డులు కూడా రాబోతున్నాను, వాళ్ళు కూడా రాబోతున్నారు. ఎవరు ఏంటనేది పక్కగా మీతో అయితే నెక్స్ట్ షేర్ చేసుకుంటాం. వాళ్ళ గురించి క్లారిటీ రాగానే ఎప్పుడు వస్తారు, ఎవరు వస్తారు, ఎలా వస్తారు అనేది కూడా. ఇంకోటి ఏంటి, అభయ్ అండ్ ప్రేరణ కూడా ఇదే డిస్కషన్ చేస్తారు. నామినేషన్లు ఉంటాయా అని ప్రేరణ కూడా అడిగితే నామినేషన్లు అనేసి ఆలోచనలు పడతారు. నామినేషన్లు అయితే నేను ఇప్పటికీ చెప్పాను. గతంలో ఏంటంటే ఆదివారం నాడు అయితే మనకు సోమవారం చూపించేవాళ్ళు, బట్ ఈసారి ఏంటంటే సోమవారం హౌస్లో నామినేషన్స్ జరిగితే మనకు మంగళవారం టెలికాస్ట్ కాబోతుంది. ఇది ఫస్ట్ రివీల్ చేసింది నేనే. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకుంటే కామెంట్ అయితే చేయండి. ఇలాంటి అప్డేట్స్ మరిన్ని ఫస్ట్ మీతో షేర్ చేసుకునే దానికి లైక్, కామెంట్, అలాగే ఫస్ట్ టైం చూసే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అట్లాగే నా ఇన్స్టా అకౌంట్ కూడా ఫాలో అయితే అందులో కూడా అప్డేట్స్ అయితే అప్పటికప్పుడు అయితే షేర్ చేస్తాను. అలాగే అందరూ డిస్కషన్ ఏంటంటే ఇప్పుడు శేఖర్ భాష కూడా ఒక 2 గంటలు ఆయనకి ఏదో ఎలా ఉండాలి, అలా అనాలి, ఎలా చేయాలి, అలా చేయాలని నాగమణికంటకి అయితే ఒక క్లాస్ స్పీకర్. అలాగే అభయ్ కూడా అంటాడు ఏజ్ ఎంత అనేది పక్కన పెడితే ఎదుటోడు చెబితే వినాలి లెక్క. మొత్తానికి కొద్దిగా కంటెంట్ అంతా ఫస్ట్ వీక్ ఈ నాగమణికంట చుట్టూ తిరగబోతుంది అని అర్థమవుతుంది లైవ్ అప్డేట్స్ అని చూస్తుంటే. అందరు ఫోకస్ అతడి మీద ఉంది, అతడికి ఏదో చెప్పాలి, చేయాలి, మార్చాలని లెక్క ప్రయత్నాలు అయితే ఉన్నారు. అలాగే అభయ్ ఏమంటాడంటే సీజన్ అంతా జోడీలో ఉంటారు, లేకపోతే అలా ఎందుకు పంపిస్తారు, ప్రైజ్ మనీ కూడా ఇద్దరికి కాబట్టి లిమిట్లెస్ అన్నారు కాబట్టి వీళ్ళనంత ఎక్కువ గెలుచుకోవాలి, లేకపోతే వేస్ట్ మనం బ్యాడ్ లెక్క అని లెక్క అంటే ప్రేరణ కూడా లేదు
టైం సేవ్ చేయడానికి అలా జోడీలుగా పంపారంటే నేను కూడా అదే అంటాను. ఇది ఇండివిజువల్గా ఆడుకుని గెలుచుకోవాల్సిన షో. ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిందా రియాలిటీ షో కనుక జోడీలుగా నిన్న మనకి షోలో ఒక ఇంట్రెస్ట్ కలగడానికి ఇలా ఎవరు వస్తారు, ఏ క్వాలిటీస్ వస్తాయి, ఇవన్నీ కూడా అది క్రియేట్ చేసిందే తప్ప ఈ జోడీలు అనేది సీజన్ ఎండింగ్ వరకు ఉంటుంది అనేది నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇండివిజువల్గా ఆడుకోవాలి, గెలుచుకోవాలి, ప్రూవ్ చేసుకోవాలి. సో ఇవి మొత్తానికి ప్రోమో అనాలిసిస్, లేటెస్ట్ అప్డేట్స్, ప్రోమోలో జరిగినవి, మనకు జరగబోతున్నవి, చూడబోతున్నవి అన్నీ కలిపి ఈ వీడియోలో ఉంటాయి. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి.